హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే చికెన్ పకోడీని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇది నేను వీడియోలో చూపించి వివరించి చెప్తాను. కలర్ ఇలా ఉందేంటి అనుకోకుండా ఒక్కసారి చూసేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి ముక్క ఎంత బాగా కుక్ అయిందో. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్, హెల్త్ రెండు బాగుంటాయి. ట్రై చేయండి డిఫరెంట్గా. ఇంకా ముందుగా అయితే పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అంటే పిరికెడు తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 7 దాకా తీసుకున్నాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇంకా అర కేజీ చికెన్ ఉంటుంది. దాన్ని నీట్గా వాష్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ అంత వేసేసుకొని చక్కగా పేస్ట్ లాగా పట్టేసుకుంటున్నాను. పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకొని, ఇంకా దీనిలో చికెన్ పీసెస్ని వాష్ చేసి పెట్టుకున్నాను కదా, దానిలో ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసేసుకొని, తగినంత సాల్ట్ ప్లస్ మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్, ఇంకా కార్న్ఫ్లవర్ కొద్దిగా వేసుకుంటున్నాను. అంటే పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంతా, అంటే చేసే క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇది మసాలా పౌడర్, ధనియాలు ప్లస్ గరం మసాలా రెండు కలిపి పట్టుకున్న పౌడర్ అనమాట. అది కార్న్ఫ్లవర్ చికెన్కి సరిపడా ఎక్కువ వేయని అవసరం లేదు. కోట్ అయితే సరిపోతుంది. చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్లు. ఇది మైదా పిండి 2 స్పూన్లు. ఇది కూడా వేసేసుకొని చక్కగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాము. ఇంకా అల్లం వెల్లుల్లి ముద్ద అవన్నీ ఈ పేస్ట్లో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ దాకా ఫ్రిడ్జ్లో కానీ బయటైనా రెస్ట్ ఇచ్చేసేయండి. అంటే పక్కన పెట్టేసేసుకోండి. ఇంకా చక్కగా నానినట్టు చికెన్ ముక్కకి మనం వేసిన ఫ్లేవర్స్ అంతా పడతాయి అన్నమాట. అప్పుడు ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా వస్తుంది. ముక్క అనేది రెడీ అవుతుంది. ఎప్పుడు ఒకేలాంటి ఫ్రై కాకుండా ఇలా కొద్దిగా డిఫరెంట్గా మార్చి చేసుకొని తింటూ ఉండండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు క్రిస్పీగా మనకి రెస్టారెంట్స్లో కూడా సర్వ్ చేస్తూ ఉంటారు. అలానే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. స్టార్టర్స్లో ఇది కూడా ఒకటి ఉంటుంది. కాకపోతే పేర్లు కొద్దిగా మార్చిస్తూ ఉంటారు. ఓకేనా. ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ముందే లో ఫ్లేమ్లో. ఇంకా ఒక 1/2 అవర్ మాత్రం పక్కన పెట్టేసుకోండి. అప్పుడు బాగా వస్తాయి అన్నమాట. ఇంకా మనకి వేసేటప్పుడు మాత్రం మీడియం టు హైలోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి. వేసేటప్పుడు హైలో పెట్టేయకండి, మాడిపోయే ఛాన్సులు ఉంటాయి. ఆయిల్ హీట్ అయింది అనుకున్న తర్వాత వేసి మీడియం టు హైలోకి మార్చుకుంటూ దగ్గరే ఉండి ఫ్రై చేసేసుకోండి. సూపర్గా రెడీ అవుతాయి. క్రిస్పీగా వచ్చేంతసేపు నేను చూపిస్తాను కదా, ఆ కలర్ వస్తే సరిపోతుంది. మరి డీప్గా ఫ్రై చేయని అవసరం లేదు. ఓకేనా. ఇంకా మరీ కలర్ మారిపోతుంది. మనం చేసిన గ్రీన్ టెక్స్చర్ అనేది మారిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. ఓకేనా. ఇంకా వెంటనే కదపకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కలర్ మారితే సరిపోతుంది. 2 వైపులా సేమ్ ఇలానే కలర్ మారి బాగా ఫ్రై అయ్యేంతసేపు మీడియం టు హైలోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకుంటే మన చికెన్ ఫ్రై అనేది సూపర్గా రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, నచ్చింది కదా. ఈ విధంగా ట్రై చేయండి. చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఎప్పుడు చెప్పే విషయమే, ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా లాస్ట్లో జీడిపప్పు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. తినేటప్పుడు బాగుంటుంది సైడు. ఇంకా దానికి సైడు పచ్చి ఉల్లిపాయలను కూడా పెట్టుకొని తినండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా. ఇంకా కొద్దిగా ఉల్లిపాయలు ఉన్నాయి, వాటిని కూడా ఫ్రై చేసి వేసుకుంటున్నాను లైట్గా. అవి కూడా తినేటప్పుడు బాగుంటాయి అని చెప్పి జీడిపప్పు, కరివేపాకుతో పాటు అదే ఆయిల్లో ఈజీగానే ఫ్రై అయిపోతాయి. వేసేసుకొని చక్కగా వేడిగా అయినా సర్వ్ చేయండి. లొట్టలు వేసుకుంటూ మొత్తం ఖాళీ చేసేస్తారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.